హే ఆల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా బేగం బజార్ నుంచి చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చామని. సో ఇవి షాప్లో ఇలా అరేంజ్ చేసేసామన్నమాట. ఫస్ట్ అన్ని ప్యాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చూసుకుంటాము. అంటే బిల్ వేసినవి కరెక్ట్గా వచ్చాయా లేదా, బిల్ కరెక్ట్గా వేసారా లేదా అని. దెన్ ఇంకా ఏవేవి కొన్ని డేస్ వరకు అవసరం అనేది పక్కకు తీసి పెట్టేసుకుంటాం అనమాట. లైక్ వన్ ఐటమ్ 2 to 3 తెస్తాం, ఎందుకంటే అవి అయిపోయిన తర్వాత వెంటనే కావాలని. సో అలాంటిది అవన్నీ వన్ ఐటమ్ ఏవి అక్కడి వరకు సరిపోతాయో అవన్నీ తీసి ముందు పెట్టేసుకుంటాము కౌంటర్ దగ్గర. దెన్ మిగతావన్నీ పైన సర్దేస్తాం అనమాట. ఇవి కౌంటర్ దగ్గర ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ అక్కడి నుంచి తీసుకొని మేము అరేంజ్ చేసి పెట్టుకుంటాము. సో ఈరోజు సాటర్డే కదా, నా వీక్ ఆఫ్. సో నేను వీక్కి సరిపడా సామాన్ కూడా తీసుకొచ్చేస్తాను. చిప్స్, కూల్ డ్రింక్స్, ఇంకా గ్రోసరీ, ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొచ్చేసాను అనమాట. సో ఇవన్నీ నేను బేగం బజార్లో తీసుకుంటాను. పోకోమాన్ కార్డ్స్, నోట్స్, ఇంకా కొన్ని టాయ్స్ కూడా ఉంటాయి, 10 రూపీస్ ఈచ్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా నేను బేగం బజార్ నుంచి మోస్ట్లీ తీసుకొస్తాము. ఇవి హ్యాండ్ వాష్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి స్టిక్కర్స్, బుక్స్ అండ్ ఇవి వాటర్ బాల్స్. ఈ స్టిక్కర్స్ అనేవి మన ఫ్రిడ్జెస్ కానీ ఇంకా బుక్స్కి ఎక్కడైనా అతికించుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ నెయిల్స్, చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి అనమాట. కిడ్స్కి చాలా బాగుంటాయి. సో మా సరౌండింగ్స్లో చాలామంది కిడ్స్ ఉంటారు కాబట్టి మేము మోస్ట్లీ కిడ్స్ రిలేటెడ్ ఐటమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట. సో మా షాప్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి కిడ్స్కి రిలేటెడ్, లైక్ స్టేషనరీ కానీ, టాయ్స్ కానీ, చిప్స్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్. గ్రోసరీస్తో పాటు ఇవన్నీ కూడా మా షాప్లో ఉంటాయి. ఎందుకంటే మా ఫ్రంట్లోనే ఒక స్కూల్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి నేను పాపప్ అని చెప్పాను కదా, ఇవి పాపప్ అనమాట.